కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్యా ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన. యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన. ఆత్మల సంపాదనకై వాడబడిన, ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన. సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన. ఆగకుండా ముందుకే కొనసాగిన, అలుపెరగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా. ఒక్కసారి మనం ఈ యోసేపు యొక్క సహోదరుల యొక్క స్థితి ఏమిటో కొంచెం పరిశీలనగా చూద్దాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళో చూద్దాం. 4వ వచనము. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి. ఏ తత్వము కలవారు వీళ్ళు? పగబట్టే తత్వము కలవారు. దయచేసి గమనించండి. పగ, ద్వేషము, కక్ష ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితానికి విరుద్ధమైన లక్షణాలు, ఆత్మ ఫలములకు విరుద్ధమైన గుణాలు. ఎవరైనా ఉన్నారా మనలో పగబట్టేవాళ్ళు, కక్ష సాధింపు చర్యలు చేసేవాళ్ళు, దెబ్బకు దెబ్బ కొట్టాలనుకునేవాళ్ళు, మాటకు మాట అనేవాళ్ళు ఉన్నారా? అయితే దయచేసి గమనించండి, మీలో ఆత్మీయత లేనే లేదు. ఇప్పుడు వీళ్ళందరూ
యోసేపు మీద పగబట్టారు. యోసేపు ఏ పాపం చేశాడు? పాపము చేయలేదు కాబట్టే పగబట్టారు. యోసేపు యొక్క యథార్థమైన జీవితము తనకు సమస్యలు తీసుకొచ్చింది. ఈ మాట జాగ్రత్తగా మీ డైరీలో రాసుకోండి. యోసేపు యొక్క యథార్థమైన జీవితము తన జీవితంలో ఏం తీసుకొచ్చింది? సమస్యలు తీసుకొచ్చింది. ఎస్, యోసేపు యొక్క యథార్థత తన జీవితంలో సమస్యలు తీసుకొచ్చింది. ఈ రోజు యథార్థంగా జీవిస్తున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ యథార్థత నీ జీవితంలో సమస్యలు తీసుకొస్తుంది. మర్చిపోమాకు. ఒక సహోదరుడు వచ్చి అంటున్నాడు, అన్న నేను నా భార్య చాలా చక్కగా జీవించేవాళ్ళం, చాలా బాగుండేవాళ్ళం, ఏ లోటు లేకుండా సాగిపోతా ఉంది నా జీవితం, నా కుటుంబం. కానీ నేను ప్రభువు నమ్ముకున్నా, కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత నా జీవితాన్ని దిద్దుకున్నా. అప్పటి నుంచి నాకు నా భార్యకు పట్టల్లా. ఏమిటయ్యా ఎందుకు పట్టల్లా? ప్రభువు నమ్ముకున్న తర్వాత నీ భార్య ఎందుకు నిన్ను ఇబ్బంది పరుస్తుందంటే, అన్నా ప్రభువు నమ్ముకోక మునుపు నా చేతులు, నా చేతి సంపాదన 3 పువ్వులు 6 కాయలన్నా, 2 చేతుల నిండా సంపాదించేవాడిని అన్నా, అక్రమముగా సంపాదించేవాడినన్నా, 20-30 వేలు సంపాదించేవాడినన్నా. 20-30 వేలు తెచ్చి పెడతా ఉంటే నా భార్యకి ఇంకేం కావాలి చెప్పండి అన్న. ఏం కావాలో అది కొనిపెట్టేవాడిని, ఏం కావాలో అది ఇచ్చేవాడిని, ఇంటి నిండా అన్ని ఇచ్చేవాడిని. కాబట్టి అబ్బో నా భార్య చాలా హ్యాపీగా ఉండేదన్నా. మరి ఇప్పుడేమైంది? అన్యాయంగా సంపాదించడం మానేసి న్యాయంగా నేను 6,000-7,000 జీతాన్నే పుచ్చుకుంటున్నానన్నా. ఈ చేతులను అపవిత్రపరచుకోవట్లేదన్నా. అప్పటి నుంచి నా భార్య నన్ను చూసి, అదిగో నువ్వు యథార్థంగా జీవిస్తావా, అదిగో నువ్వు నీతిగా జీవిస్తావా? అంతకుముందు 30,000 రూపాయలు సంపాదించేవాడివి, ఇప్పుడు 6-7 వేలు సంపాదిస్తే ఎలా మన ఇల్లు గడుస్తుంది? ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక్కడివే పైనుంచి ఊడిపడ్డావా? నువ్వు ఒక్కడివే నీతిమంతుడు అనుకుంటున్నావా? నువ్వు ఒక్కడివే యథార్థవంతుడు అనుకుంటున్నావా? మొదలు పెట్టిందండి పాపం. ఎస్, యథార్థంగా జీవిస్తే కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు వస్తాయి. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, యథార్థంగా జీవించడం వల్ల నీ జీవితంలో కష్టాలు వస్తే దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు, అంతేకాదు కృంగిపోవద్దు. యోసేపు యథార్థంగా జీవించడాన్ని బట్టి దుష్టత్వంతో నిండిపోయిన తన సహోదరుల వల్ల యోసేపుకు కష్టాలు వచ్చినాయి. కానీ గమనించండి, యథార్థంగా జీవించడాన్ని బట్టి నీకే కష్టం వచ్చినా ఆ కష్టము జీవితాంతము నీతో ఉండదు. అలా వచ్చిన కష్టము కొంచెము కాలమే నీతో ఉంటుంది. ఆ తరువాత దేవుడిని యథార్థతను బట్టి తప్పక హెచ్చిస్తాడు, తప్పక గణపరుస్తాడు అనే సత్యం మాత్రం మర్చిపోవద్దు. సో యోసేపు యథార్థవంతుడు, అలా యథార్థంగా జీవించేవాడు గనుక తండ్రి యోసేపును ప్రేమించాడు. అలా తండ్రి యోసేపును ప్రేమించేసరికి సహోదరులు అసూయ చెంది, సహోదరులు అయినప్పటికీ యోసేపు మీద ఏం పట్టారట? పగబట్టారట. ఎవరైనా ఉన్నారా మన మధ్య? అన్న మీద కోపం పెంచుకునేవాళ్ళు, తమ్ముడి మీద కోపం పెంచుకునేవాళ్ళు, అక్క మీద చెల్లి మీద కోపతాపాలు పెంచుకునేవాళ్ళు, పగా ద్వేషములు పెంచుకునేవాళ్ళు, తల్లిదండ్రుల మీదే కోపాన్ని పెంచుకునేవాళ్ళు, కన్నబిడ్డల మీదే కోపతాపాలు ప్రదర్శించేవాళ్ళు ఉన్నారా ఈరోజు? ఉంటే మీ మనసు సరైనది కాదు అని ప్రభువు పేట మనవి చేస్తున్నా. కోపతాపాలు, పగా ద్వేషములు ఇవేవి కూడా దేవునికి సంబంధించినవి, ఆత్మీయతకు సంబంధించినవి కాదు. ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఈ రోజే ఆ జీవిత విధానాన్ని మార్చుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. పగ, ద్వేషము, కక్ష, విమతలు, క్రోధము ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. ఇవి ఎవరిలో ఉంటావో వారు నరకంలో ఉంటారు అనే సత్యము మర్చిపోవద్దు. యోసేపు యొక్క సహోదరులు యోసేపు మీద అనగా ఎవరు? నీతిమంతుడి మీద అనగా ఎవరు? దేవుడు తోడే ఉన్న వ్యక్తి మీద ఏం చేశారు? పగబట్టారు. ఒకళ్ళ ఇద్దర? అందరూ కలిసి మూకుమ్మడిగా యోసేపు మీద పగబట్టారు. అలా పగబట్టినప్పుడు సహోదరులు ఎవరన్నా కనీసం 2-3 చెప్పారా? ఒరే పిచ్చివాళ్ళారా, యోసేపు ఏం తప్పు చేశాడు? నీతిగా జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు, మనలా పిచ్చి వేషాలు వేయడం లేదు. అలాంటి మంచివాడిని చూసి మనం ఎందుకు ద్వేషించాలి, మనం ఎందుకు పగబట్టాలి, మనం ఎందుకు అసూయపడాలి అని అనేవాళ్ళు కూడా ఆ సహోదరుల్లో లేరండి. అందరూ కలిసి యోసేపు మీద పగబట్టారు. పగబట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక సమయంలో అదును చూసి పగను ఏం చేస్తారు? సాధించే ప్రయత్నం చేస్తారు. పాము ఏం చేస్తట? చెప్పండి, ఏం చేస్తే పాము? పగబట్టింది అంటారు. మీకు తెలుసా అండి, మన చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? ఒరే, పాము పగబడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తుందిరా. తెలుసా మీకు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, పాము పగబట్టిందంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అది నీ స్మెల్ చూసుకుంటూ వచ్చేస్తారా.
బైక్ మీద వెళ్ళినా సరే దానికి తెలిసిపోద్దురా, కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా తెలిసిపోద్దురా. పొరపాటున ఎక్కడైనా మనకి మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు వరంగల్లో వెళ్తే పాము కనిపిస్తే అదిగో అదే పాము. ఏ పాము? హైదరాబాద్లో చూసిన పాము. బ్రదర్, పాము పామే. హైదరాబాద్లో అలాగే ఉంటుంది, వరంగల్లో కూడా అలాగే ఉంటుంది. సో ఏమంటాం మనం? పగబట్టేసిందిరా, వచ్చేసిందిరా అంటే అర్థం ఏమిటంటే, పాము పగబట్టితే ఆ పగను తీర్చుకునేంత వరకు విడిచిపెట్టదు. అది కాటేసేంత వరకు, తనలో ఉన్న ఆ కోపాన్ని తీర్చుకునేంత వరకు అది మౌనంగా ఉండదు అని అంటూ ఉంటాం కదా. ఇది పగకు చక్కని ఉదాహరణ. కొంతమంది అంతే, తండ్రి మీదే పగబడతారు, తల్లి మీదే పగబడతారు, అన్న మీదే, తమ్ముడి మీదే, చెల్లి మీదే, అక్క మీదే, బంధువుల మీదే, స్నేహితుల మీదే పగ. నో ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడో ఎక్కడో ఎవరో ఏదో అన్నారని, ఏదో చేశారని ఇప్పటికీ నీ హృదయంలో పెట్టుకొని తగిన సమయంలో తగిన శాస్తి చేస్తాను, అప్పటిదాకా విడిచిపెట్టను అని నీలో నువ్వు అటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే నువ్వు పగ కలిగిన వాడివి. పగ కలిగిన ఏ ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు. పగ, ద్వేషములు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములో. ఏమిటి? ద్వేషములో, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఈ క్రోధాలకు కక్షలకు తమ్ముడే పగ. అర్థమైందా? భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారో దేవుని రాజ్యమును అనగా పరలోకమును స్వతంత్రించుకొనరని మీతో 100% ఏమిటి చెప్పుచున్నాను, స్పష్టముగా చెప్పుచున్నాను. పగ, ద్వేషము, కక్షలు, దూషణ ఇవన్నీ కలిగిన వారు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యానుసారంగా జీవించాలని ఆశిస్తున్నావు, కానీ కక్షలు, పగలు, ద్వేషములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. మీ సెల్ ఫోన్లో రింగ్ టోన్స్ ఏమిటి? అల్లరితో కూడిన ఆటపాటలు కదా. తిన్నగా తీసుకెళ్తాయి ఎక్కడికి? నరకానికి. కల్వరి టెంపుల్లో ఉన్న ఏ ఒక్కరి సెల్ ఫోన్ రింగ్ టోన్ పిచ్చి పిచ్చి అల్లరితో కూడిన పాటలు ఉండడానికి వీలు లేదు. మీ ఆత్మీయత మీ సెల్ ఫోన్ ద్వారా తెలియజేయబడాలి. మీ ఆత్మీయత మీ వస్త్రధారణ వల్ల తెలియజేయబడాలి. మీ ఆత్మీయత మీ మాట తీరును బట్టి తెలియజేయబడాలి. ప్రియ చెల్లెళ్ళో, మీ వస్త్రధారణ మీ ఆత్మీయతను తెలియచేయాలి. ట్రాన్స్పరెంట్ గా బట్టలు వేసుకోవడం, టైట్ గా బట్టలు వేసుకోవడం నో. తమిళ్లో మోచెప్పుల దగ్గర ప్యాంట్లు చిరిగిపోవడం, వెనకాల ప్యాంట్లు చిరిగిపోవడం, ఉన్న చొక్కా చిరిగిపోయి బయటికి వెళ్దాం. ఇదంతా కూడా వెరితనము, ఇదంతా కూడా అల్లరితో కూడిన జీవితానికి నిదర్శనము. అలా ఉండడానికి వీలు లేదు. మన వస్త్రధారణ, మన జీవిత విధానము, మన ప్రవర్తన, మన మాట తీరు అది అనేక మందికి సాక్ష్యంగా ఉండాలి. మేము ట్రాన్స్ఫార్మ్ చేయబడిన వారము. మురికిలో నుంచి, పాపిష్టి జీవితంలో నుంచి, పాపిష్టి లోకంలో నుంచి పరిశుద్ధంగా ప్రభు బిడ్డలుగా జీవించడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేకించబడిన జనములో సభ్యులము మేము. నిజమైన క్రైస్తవులము, క్రీస్తును వెంబడించే వారము అని ధైర్యంగా మనం చెప్పగలగాలి. మనం ధరించే వస్త్రధారణ, మనం కలిగి ఉండే మొబైల్ ఫోన్స్, మనం చెప్పే మాటలు, మన జీవిత విధానము క్రీస్తును ప్రతిబింబింప చేయాలి అనే విషయం మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. పగ, ద్వేషములు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవేవి కూడా ఆత్మీయులకు తగదు. ఎవరు ఈ యోసేపు యొక్క సహోదరులు అంటే? పాపములో జీవిస్తూ ఉన్నవారు, దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నవారు. కాబట్టి వారిలో ఏముంది? 4వ వచనం, పగబట్టి
అతని క్షేమ సమాచారమనను అడుగలేకపోయిరి. మీకు తెలుసా, పగ ద్వేషము కలవారిని మీరు చూడండి, వారు నవ్వండి, మూతి ముడుచుకుంటారు. తెలుసా, పగ ద్వేషముతో రగిలిపోతున్న వారిని మీరు చూసి నవ్వండి, నోట్లోంచి నవ్వు రాదు. బ్రదర్ బాగున్నావా? మూతి అబ్బో ఏం మూతో, మూతి ముడిచేస్తారు, ముఖం ముఖంలా చేసేసుకుంటారు. బాగున్నావా? సమాధానం ఉండదు. భోంచేశావా? సమాధానం ఉండదు. ఎందుకని? లోపలంతా ద్వేషం, లోపలంతా పగ. బ్రదర్స్, సిస్టర్స్, అటువంటి సందర్భం నీ జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఎంతకాలం పగ ద్వేషాన్ని గుండెల్లో దాచుకొని నటిస్తావు ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా? బైబిల్లో మనం చూస్తున్నాం, యోసేపు యొక్క క్షేమాన్ని కూడా అడిగేవారు కాదు. ఒకవేళ యోసేపు మాట్లాడినా సరిగా జవాబు చెప్పేవాళ్ళు కాదు. ఏ రోజు ఏ ఒక్కరితో అలా మీరు ప్రవర్తించమాకండి. ఎవరైనా ప్రేమతో మిమ్మల్ని పలకరిస్తే ముచ్చు ముఖాన్ని బయట పెట్టమాకండి. పర్మనెంట్గా ఉండిపోద్ది. ఎలా ఉండిపోద్ది? పర్మనెంట్గా ఉండిపోద్ది. ఆ స్థితి మీరు కొని తెచ్చుకోమాకండి. మీరు ఎవరినైనా చూసి మనపూర్వకంగా నవ్వలేకపోతున్నా, ఎవరినైనా చూసి మనపూర్వకంగా మాట్లాడలేకపోతున్నా, మీ గుండెల్లో ఏముంది? ద్వేషము ఉన్నది. అలా ద్వేషాన్ని లోపల పెట్టుకొని పైకి ముచ్చుముఖం పెట్టి పరలోకానికి వెళ్తే పేతురు గారు నిన్ను వింతగా చూస్తాడు. నువ్వెక్కడికి వస్తున్నావు బెదరు? నువ్వెందుకు వస్తున్నావు సిస్టర్ పక్కకి? ఇది నువ్వు ఉండే రాజ్యము కాదు, నీకు పర్మనెంట్గా ఇంకో చూడండి పద అని చెప్పి తీసుకెళ్తాడు. జాగ్రత్త, పగ పెట్టుకున్న వాళ్ళు క్షేమ సమాచారాన్ని కనుక్కోలేరు. పగ పెట్టుకున్న వాళ్ళు సరిగా మాట్లాడలేరు. 11వ వచనము, అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. ఇందాక మనం చూసాం, జ్ఞాపకం ఉందా? శరీర కార్యములు స్పష్టమైనవి. అందులో అసూయ ఉందా లేదా? అందులో ద్వేషం ఉందా లేదా? అందులో కక్ష ఉందా లేదా? మనం ఏం చూస్తున్నాం? యోసేపు యొక్క సహోదరులలో శరీరాన్ని చూస్తున్నాం, శరీర కార్యాలు చూస్తున్నాం, శరీర సంబంధమైన జీవితాన్ని చూస్తున్నాం. బైబుల్ సెలవిస్తుంది, ఆత్మ శరీరమునకును శరీర ఆత్మకును ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతూ ఉంటుంది. There will be a fight all the time between flesh and the spirit. ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మనకును ఎప్పుడు పోరాటమే. యోసేపు ఆత్మ సంబంధుడు, యోసేపు యొక్క సహోదరులు శరీర సంబంధులు. ఎక్కడ మ్యాచ్ కాటల్లా. అదే విషయాన్ని మరలా మీతో పంచుకుంటున్నా. యాకోబు ఆత్మ సంబంధి, మరి ఏశావు శరీర సంబంధి. ఏశావు ఏం చేయాలని ఆశపడ్డాడు? యాకోబును చంపాలని ఆశపడ్డాడు. ఎస్, ఆది నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు శరీరము ఆత్మ పోరాడుతూనే ఉంది. ఈ విషయాన్ని గమనించండి. హేరోదు యేసుక్రీస్తుని చంపాలని ఆశపడ్డాడు. మీకు తెలుసా హేరోదు ఎవరో? ఎదోమీయుడు ఎవరో తెలుసా? ఏశావు సంతతి. మళ్ళీ అక్కడికి వెళ్ళింది స్టోరీ. ఎక్కడికి వెళ్ళింది? పాత నిబంధనకే వెళ్ళింది. యేసుక్రీస్తును చంపాలి అని ప్రయత్నం చేసిన హేరోదు ఏ సంతతి? ఎదోమి సంతతి. ఎదోమీయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏశావు నుంచి వచ్చాడు. ఏశావు ఏం చేశాడు? అప్పుడే యాకోబుని చంపాలనుకున్నాడు. యాకోబు ఎవరు? వాగ్దాన పుత్రుడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకొని రక్షకుణ్ణి ఈ లోకానికి అందించడానికి ఏర్పాటు చేయబడిన వంశము చంపాలని ప్రయత్నం చేశాడు ఏశావు ఎవరు? శపించబడిన వాడు. బైబిల్లో ఉంది. శరీర సంబంధులు ఆత్మ సంబంధులను హింసించడము, శరీర సంబంధులు ఆత్మ సంబంధుల మీద దాడి చేయడము క్రొత్తేమీ కాదు. నీ జీవితంలో క్రొత్తేమీ కాదు అనే సత్యం మర్చిపోవద్దు. కాబట్టి ఆత్మ సంబంధులుగా జీవిస్తున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, శరీర సంబంధుల ద్వారా దాడికి గురవుతున్నప్పుడు, ఆత్మీయంగా జీవిస్తున్న ప్రియ సహోదరులు సహోదరులు, ఆత్మకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళు మీ మీద దాడి చేస్తున్నప్పుడు, గేలి చేస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు బైబిల్ సెలవిస్తా ఉంది. ఏమని? నా నిమిత్తము జనులందరూ మిమ్మల్ని హింసించినప్పుడు, బాధించినప్పుడు మీరు సంతోషించండి, మీ ఫలము పరలోకంలో అధికమగును అని దేవుడు సెలవిచ్చాడు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ రైచియస్ పీపుల్ టు బి పర్సిక్యూటెడ్. నీతిగా యథార్థంగా జీవించే వాళ్ళు హింసించబడ్డము జరుగుతూనే ఉంది. యోసేపు జీవితంలో జరిగింది. నూతన నిబంధనలో ప్రభువును సేవించిన వారి జీవితంలో జరిగింది. ప్రభువును సేవించే వారి జీవితంలో నేటికి జరుగుతూనే ఉంది. ప్రశ్న, హింసించేవాడిగా ఉన్నావో హింసించబడుతున్న వాడిగా ఉన్నావో?
యోసేపు పార్టీగా ఉన్నావో, యోసేపు టీం మెంబర్గా ఉన్నావో, లేక శరీర సంబంధులైన రూబేను వారి టీం మెంబర్గా నువ్వు ఉన్నావో, అది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. పగబట్టేవాడిగా, ద్వేషించేవాడిగా, దూషించేవాడిగా ఉన్నావో, లేక పగబట్టబడియో కీడును సహించేవాడిగా, ఆత్మీయుడిగా జీవిస్తున్నావో, నీ ఆత్మీయత మీద ఆధారపడి ఉంది. సహోదరుడే, నీతిమంతుడే, యథార్థవంతుడే, కానీ పగబడతారట, అసూయ పడతారట. పగబట్టారు, అసూయ పడ్డారు, అంతటితో ఆగిపోలా. మరి ఇంకేం చేశారు? 37వ అధ్యాయం 19-20 వచనాలు. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వస్తున్నాడు, వీనిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట ముఖము వీని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కలలు ఏమవుతాయో చూద్దాం. చంపేయాలి అనే ఆలోచన, అయ్యయ్యా, హతమార్చాలి అనే ఆలోచన. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏ ఒక్కరిని హత్య చేయకూడదు, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నరహత్య ఘోర పాపము. హంతకుడుగాను ఉండడానికి వీలు లేదు. హంతకుడు ఏం చేస్తాడు? చంపే ముందు ఎవరినైతే చంపాలని ప్రయత్నం చేస్తాడో వారిని గాయపరుస్తాడు. నువ్వు గాయాలు చేసేవాడిగా ఉండడానికి వీలు లేదు. యోసేపు ఏ ఒక్కరిని గాయపరచలా, చూడండి కావాలంటే. యోసేపు ఏ ఒక్కరిని ఇబ్బంది పరచలా, చూడండి కావాలంటే. యోసేపు ఏ ఒక్కరిని ద్వేషించలా, కావాలంటే చూడండి. యోసేపులో ఏ ఒక్క శరీర కార్యము కనిపించదు. కారణం ఏమిటి? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు అడుగుతున్నా, నీలో శరీర కార్యములు స్పష్టంగా కనిపిస్తున్నాయా? ఆత్మ కార్యములు స్పష్టంగా కనిపిస్తున్నాయా? ఆత్మ కార్యములు, ఆత్మ ఫలము స్పష్టమైనది బైబిల్ సెలవిస్తుంది. ఏమిటంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశ, నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మఫలము. ప్రేమ కలిగి ఉన్నావా? సంతోషంగా ఉంటున్నావా? సమాధానం కలిగి ఉంటున్నావా? దయాలుత్వం కలిగి ఉంటున్నావా? మంచితనము కలిగి ఉంటున్నావా? దీర్ఘశాంతము కలిగి ఉంటున్నావా? వీటన్నిటికీ అతి ప్రాముఖ్యమైనది ఆశ, నిగ్రహము. దాని ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో కంట్రోల్. ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదు. ఏది అడగాలో, ఏది అడగకూడదు. ఏది కోరుకోవాలో, ఏది కోరుకోకూడదు. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు. కంట్రోల్ కలిగిన జీవితం. ఎంతమంది ఈరోజు మనలో కంట్రోల్ కలిగి జీవిస్తున్నారు? దేవుని యొక్క ఆత్మ కంట్రోల్లో మనలో ఎంతమంది జీవిస్తున్నారు? అదే సమయంలో ఎంతమంది కంట్రోల్ తప్పి జీవిస్తున్నారు? మాటల్లో కంట్రోల్ లేదు, చేతల్లో కంట్రోల్ లేదు, చూపుల్లో కంట్రోల్ లేదు, తలంపుల్లో కంట్రోల్ లేదు, ప్రవర్తనలో కంట్రోల్ లేదు, శరీర ఇచ్చల విషయంలో కంట్రోల్ లేదు, తినే విషయంలో కంట్రోల్ లేదు, తాగే విషయంలో కంట్రోల్ లేదు, పడుకునే విషయంలో కంట్రోల్ లేదు, మంచం మీద లేచే విషయంలో కంట్రోల్ లేదు. సహజంగా కొంతమంది అంటూ ఉంటారు, ఏమని? మా నాన్నగారికి కొంచెం తేడా చేసిందండి, యూరినల్ విషయంలో కంట్రోల్ కావటం లేదండి అంటారు. కంట్రోల్ కాకుండా యూరినేట్ అవుతున్నట్లయితే, కంట్రోల్ కాకుండా అతడు పాస్ పోస్తున్నట్లయితే, తెలియకుండానే పాస్ పోస్తున్నట్లయితే మనం ఏమంటామంటే అతడు ఒక అనారోగ్యం గుండా వెళ్తున్నాడు, ఒక బలహీనత గుండా, ఒక రోగం గుండా వెళ్తున్నాడు. బ్రెయిన్ నుంచి సరైన సిగ్నల్స్ కానీ, సరైన వాటిని ఏమంటాం, సిగ్నల్స్ అందటంలా, ఈ శరీరము బ్రెయిన్తో కనెక్షన్ కుదరటంలా, సరిగ్గా సిగ్నల్స్ పాస్ కావటంలా. కాబట్టి బ్రెయిన్ చెప్తుంది ఒకటి, శరీరం చేస్తుంది ఇంకొకటి. అది ఎప్పుడు అవుతుంది? దీనికి సరైన కనెక్షన్ లేనప్పుడు. నువ్వు ఎప్పుడు శరీరానుసారంగా జీవిస్తావు తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి నీకు కనెక్షన్ సరిగా లేనప్పుడే కంట్రోల్ తప్పి జీవిస్తావు, కంట్రోల్ తప్పి మాట్లాడతావు, కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తావు, కంట్రోల్ తప్పి జీవిస్తావు. ఎప్పుడు? శిరస్సుతో నీకు సరైన కనెక్షన్ లేనప్పుడు. బైబిల్ సెలవిస్తుంది, ఈ సంఘము క్రీస్తుకు శరీరము, ఆ సంఘమునకు క్రీస్తే ఎవరు? శిరస్సు. శిరస్సు అయిన క్రీస్తుతో నీ శరీరానికి కనెక్షన్ లేకపోతే
ఈ శరీరము శిరస్సు మాట వినదు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? కోరికలే గుర్రాలై తిరుగుతున్నాయా? లోబడకుండా జీవిస్తున్నావా దేవునికి? కారణము కంట్రోల్ తప్పి జీవిస్తున్నావు. దేవుని ఆత్మ కంట్రోల్లో లేకుండా బ్రతుకుతున్నావు. యోసేపు యొక్క సహోదరులను జాగ్రత్తగా పరిశీలించండి. కంట్రోల్ లేని జీవితాన్ని జీవిస్తున్నారు. భయము భక్తి లేని జీవితాన్ని జీవిస్తున్నారు. ఎలా తెలుస్తుంది? వాళ్ళలోంచి వచ్చే ప్రతి ఆలోచన, వాళ్ళు చేసే ప్రతి పని శరీర సంబంధమైంది. 35వ అధ్యాయము 22వ వచనము. ఆ దేశమందు నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఎంత దారుణం అండి! ఈ యాకోబు యొక్క కుమారుడైన రూబేను ఎంత పాపిష్టోడయ్యా అంటే యాకోబు యొక్క భార్యనే, ఉపపత్నినే కూడాడు. అంటే ఏ వరుస చెప్తారా కాస్త? ఏ వరుస? తల్లి వరుస. తల్లి వరుస అయ్యే తన తండ్రి ఉపపత్ని, తన తండ్రి భార్యే, తన తండ్రి భార్యతోనే పాపము చేసేటటువంటి నీచమైన తలంపు, నీచమైన జీవితము, నీచమైన వ్యక్తిత్వం కలవాడు రూబేను. ఇది రూబేను గారి యొక్క జీవితము. ఇప్పుడు చూసాం పగపడతారట, ఇప్పుడు చూసాం క్షేమాన్ని అడగరట, ఇప్పుడు చూసాం అసూయ పడతారట, ఇప్పుడు చూసాం చంపేద్దాం. ఎంత దారుణం అండి! తన తమ్ముడినే చంపేయడమా? ఎంత దారుణం! మరి ఏం చేశారు తర్వాత? గోతిలోకి తోసేశారు. పాపం గోతిలోకి తోసేసిన తర్వాత యోసేపు ఏడుస్తూ ఉంటే, యోసేపు ప్రలాపిస్తూ ఉంటే, యోసేపు నన్ను రక్షించండి, నన్ను తోసేశారండి గోతులోకి, నేనేం తప్పు చేశాను, నన్ను విడిపించండి అంటే అరుపులు కేకలు యోసేపు వేస్తూ ఉంటే పక్కనే రౌండ్ గా కూర్చుని ఏం చేశారో కూడా బైబుల్లో ఉంది. ఏం చేశారట? చక్కగా భోజనం చేశారంట. ఎంత పాపిష్టోళ్ళండి! దీన్ని ఏమంటాం చెప్పండి? మానవత్వం అంటామా లేక మృగతత్వము అంటామా? ఎంతో మంది ఈరోజు మానవ మృగాలు లేరా? దయచేసి అర్థం చేసుకోండి. యోసేపు ఇలాంటి దుర్మార్గపు బ్రదర్స్ను కలిగినప్పటికీ ఆ దుర్మార్గతను మాత్రం తనకు ఎంత మాత్రం అంటనివ్వకుండా తనను తాను కాపాడుకోగలిగాడు. కారణం తెలుసా? యెహోవా అతనికి తోడై ఉండెను. పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? పాపిష్టి మనుషుల మధ్య నీతిగా యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నావా ఈ పాపిష్టి లోకంలో? అయితే నీకు నాకు ఒకే ఒక్క ఆధారం పరిశుద్ధంగా జీవించడానికి. ఎలా? దేవుని యొక్క తోడు కలిగి ఉండడం ద్వారా మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడును నింపుదలను కలిగి ఉండడం ద్వారా మాత్రమే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించగలము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యాకోబు కన్న బిడ్డలలో ఎంత మార్పులు ఉన్నాయి. యోసేపు యాకోబు కన్న బిడ్డే, రూబేను యూదా మిగిలిన వారందరూ కూడా యాకోబు ద్వారా పుట్టిన వాళ్లే. కానీ వీళ్ళందరి యొక్క జీవిత విధానం ఎంత వ్యత్యాసంతో కూడి ఉంది. యోసేపు ఎంత యథార్థంగా జీవించాడు. అయ్యా, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో యోసేపుకు సంబంధించిన వారు ఉన్నారు, అలాగే రూబేను యోదా తదితరులకు సంబంధించిన వారు కూడా ఉండి ఉంటారు. ప్రభువా, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, నాయన ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఎప్పుడు పోరాటమే. ఆ పోరాటంలో నాయన మేము ఆత్మీయులుగా జీవిస్తూ, ఆత్మ సంబంధులుగా జీవిస్తూ, యోసేపు యొక్క టీమ్ మెంబర్స్ గా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ ప్రభువా నీ బిడలగా బ్రతికే భాగ్యము అట్టి కృప మాకు దయచేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.